నేను చేసిన ఈ మైసూర్ పాక్ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. తర్వాత 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా షుగర్ కావాలన్న వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. టేస్టీ కోసం కొద్దిగా యాలకులు. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా షుగర్ మొత్తం యాడ్ చేస్తున్నాను. 1.5 కప్పు షుగరు. తర్వాత ఇందులో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చక్కెర బాగా కరిగిపోవాలి. చక్కెర కరిగిన తర్వాత కొద్దిగా పాకం రావాలి. పాకం కోసం కొద్దిగా సేపు బాగా హీట్ చేస్తున్నాను. ఇలా పాకం వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే మనం ముందుగా 1 కప్పులో ఇలా వాటర్ తీసి పెట్టుకోవాలి. ఇలా కప్లో వాటర్ తీసుకొని ఇలా పాకం వచ్చిందా లేదా చూడటానికి కొద్దిగా పాకం వచ్చిన తర్వాత ఇలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంకా రాలేదు. ఇలా కొద్దిగా పాకం తీసుకొని ఇలా యాడ్ చేస్తే ఇంకా రానట్టే. చూడండి, ఇలా పాకం నీళ్ళగా రాకూడదు. పైన ఎలా వస్తుందో పాకం నేను చూపిస్తాను. ఇలా గట్టిగా రావాలి. దగ్గరికి వస్తే పాకం అయినట్లు. ఇలా కొద్దిగా చూడండి, ఇలా వేళ్ళతో ఇలా కొద్దిగా దగ్గర కంటే పాకం వచ్చినట్లే. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో శనగపిండి యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలానే పెడితే ముద్ద అయిపోతుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలి బాగా. తర్వాత ఇందులో 1 కప్పు నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసుకుంటే ఇలా బాగా కలుపుకోవాలి మొత్తాన్ని, మైసూర్ పాక్ మొత్తాన్ని. ఇలా కలుపుతూనే హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. కొద్దిగా చిక్క పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మైసూర్ పాకు. ఇలా గిన్నెకు అతుక్కోకూడదు మైసూర్ పాకు. అట్లా అతుక్కుంటే ఇంకా కానట్లే. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి బాగా, లేకపోతే కింద అడుగంటుతూ ఉంటుంది. ఈ మైసూర్ పాక్ ఎలా తయారైందంటే ఇలా గిన్నెకు అంటూ ఉంటే అతుక్కోకుండా సైడ్కి వస్తూ ఉంది చూడండి, అప్పుడు తయారైనట్లు. చివరగా ఇందులో యాలకుల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా గిన్నెకు అనేది మైసూర్ పాకు సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ముందుగా ఒక ప్లేట్లో ఇలా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ప్లేట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడకపెట్టిన ఈ మైసూర్ పాక్ మొత్తాన్ని మనకు నచ్చిన షేప్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో వీటికి ఇలా కొద్దిగా పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా గసాలు కూడా యాడ్ చేస్తున్నాను. మనకు దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకుంటున్నాను నేను చిన్న పీసెస్గా. తర్వాత చూడండి, ఇలా తింటుంటే తినాలనిపిస్తుంది. అంత స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మైసూర్ పాక్ తయారైపోయింది.